రోజు పొద్దునుంచి అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, అబద్ధాలను మనం ఎత్తి చూపించుదామనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేసాం. ఆయన ఏం చెప్పారు? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. మరి ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి వెతికారు. ఎక్కడ ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు. అదొక అబద్ధం. రెండోది, ఈ ప్రాంతంలో దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. ఈ ఎంటైర్ రాజధాని ప్రాంతం డిజైన్ అనేది ఒక డాలస్ కంటే కూడా గొప్పగా డిజైన్ చేశారు. అమెరికా లాంటి నగరాల కన్నా కూడా డాలస్ కానీ సింగపూర్ కానీ ఇవన్నీ 20-30 ఏళ్ల క్రితం డిజైన్ చేసినటువంటి నగరాలు. ఇప్పుడు లేటెస్ట్గా అవన్నిటినీ బేస్ లైన్ తీసుకొని వాటికంటే బెటర్గా డిజైన్ చేసింది ఈ మహానగరం. ఇది కనుక కంప్లీట్ అయి ఉంటే. సో దాని మీద ఒక అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అందులో మల్టిపుల్ జోన్స్ చేశారు. ఇప్పుడు R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, అంటే దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా వాటిని చేశారు. అదే R3 జోన్లో 2500 ఎకరాలు పేదవారికి టిట్కో ఇళ్ళు ఎలా కట్టామో 2500 ఎకరాల్లో కొన్ని లక్షల హౌసింగ్ కట్టే విధంగా ప్లాన్ చేశారు. 2500 ఎకరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ R5 జోన్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు. నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల, నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే. కానీ ఒక ప్లాన్ గీస్తే ఆ ప్లాన్ని నాశనం చేయాలి, అదొక ఉద్దేశం ఆయనకి. ఆయన మాత్రం ఆయన చుట్టుపక్కల తాడేపల్లిలో ఉన్న ఇళ్ళన్నీ కూల్చిపారేశాడు. 40 కిలోమీటర్ల దూరంలో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఇళ్ళు ఇస్తారంట. అది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఓట్లాగా జాయిన్ చేసి ఇక్కడ లోకల్గా ఉండే లోకేష్ గారిని కానీ ఇంకోళ్ళు కానీ ఓడించాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్గా ఒక సమర్థవంతమైన నాయకుడు కనుక వాడుకొని ఉంటే ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తూ ఉంటే ఎంత వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్ళు 5000 ఇళ్ళు కట్టారు. ఆ 5000 ఇళ్ళు పేదలకు ఎవరికో వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. అది కూడా అంతర్జాతీయ స్థాయిలో కట్టినటువంటి కట్టడాలు. వాటిని పూర్తిగా వదిలేశారు. ఇక్కడ ఇంకొక దుష్ప్రచారం ఏం చేశారంటే ఇది కేవలం కొన్ని వర్గాలకు చెందినటువంటి ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక దుష్ప్రచారం. ఇక్కడ 34,000 ఎకరాలు ఇస్తే 29,000 చిన్న సన్నకారు రైతులు. ఇందులో 20,000 మంది ఎకరంలోపు భూమి ఉన్నవాళ్ళు. 20,000 మంది, 34,000లో 20,000 మంది, 8,500 మంది 5 ఎకరాల లోపు ఉన్నాళ్ళు. ఇందులో ఎక్కడ పెత్తందారులు ఎక్కడున్నట్టు 20,000 మంది ఉంటే అదొక దుష్ప్రచారం. తర్వాత ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉంటే చూసాం, కన్స్ట్రక్షన్స్ చూస్తూ ఉన్నాం. 70 బిల్డింగ్లు కట్టారు. అవి కూడా కాంక్రీట్ వాల్స్ తోటి ఒక 20-30 ఫ్లోర్స్. అంతర్జాతీయ స్థాయిలో ఒక్కొక్క స్ట్రక్చర్లో 150 నుంచి 200 ఇళ్ళు, అంటే దాదాపుగా 10,000 ఇళ్ళు 80% కంప్లీట్ అయిపోయినాయి. 80% కంప్లీట్ అయిన వాటిని పాడు పెట్టేశారు పూర్తిగా. ఎవరి కోసం కట్టారు? సచివాలయంలో కానీ గవర్నమెంట్లో కానీ పనిచేసే పేదవాళ్ళ గురించి, లోవర్ క్యాడర్లో ఉండే వాళ్ళందరికీ చాలీచాలని జీతాలతో ఉండే వాళ్ళ కోసం కట్టినటువంటి ఇళ్ళవి. మరి అవన్నీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొచ్చి అసలు ఏ స్టేజ్లో ఆగింది, ఇప్పుడంతా కాస్ట్ ఎస్కలేషన్ అయిపోయి ఉంటుంది మనకి. మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేయాలి. చూడండి ఎంతటి దుర్మార్గం ఇవన్నీ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.